2:42 వీరు అపోస్తులుల బోధయందును. ఒక సంఘము కట్టబడాలంటే ఆ సంఘము వాక్యం మీద ఆధారపడాలి, వాక్యం చేత నిర్మించబడాలి. సంఘము అంటే దయచేసి గమనించండి, 4 గోడలు కాదు. సంఘము అంటే క్రీస్తు నివసించే సజీవమైన రాళ్ళు, అనగా మనమే సంఘం. ఈ సంఘం కట్టబడాలంటే, ఈ జీవితాలు కట్టబడాలంటే వాక్యమే ఆధారం. సో ఆది సంఘం మొదటగా కట్టబడింది సూచక క్రియల మీద కాదు, స్వస్థతల మీద కాదు, దర్శనాల మీద కాదు, భాషల మీద కాదు. ఆది సంఘం నిర్మించబడింది దేని మీద? పరిశుద్ధ గ్రంథం మీద, వాక్యం మీద కట్టబడింది. మొదటిగా అపోస్తులుల బోధయందును, ఆ తరువాత సహవాసమందును. సహవాసము అనేది సంఘంలో ఒక భాగం. సహవాసము అనేది దేవుని చిత్తం. అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండెరి. ఇది సంఘానికి 4 మూల స్తంభాలు. పరిస్థితులు బాలేదు కాబట్టి, ఒకవేళ తీవ్రంగా అనారోగ్యం వచ్చిందనుకోండి, కదల్లేని పరిస్థితి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇంటి దగ్గరే కూర్చుంటారు. అక్కడే కూర్చొని ఆ టీవీలో వాక్యం వింటారు. తప్పని పరిస్థితి. కానీ దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడుగా. ఆరోగ్యాన్ని ఇచ్చినప్పటికీ, క్షేమాన్ని దయచేస్తున్నప్పటికీ కూడా ఇంటికే పరిమితం కావడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి. బైబిల్ సెలవిస్తుంది, ఆది సంఘం మొదటిగా అపోస్తలుల బోధయందును, తర్వాత ఏమిటి? సహవాసము, అనగా సంఘముగా కూడుకోవడం, సమాజముగా కూడుకోవడం. మనం అందరం కలిసి దేవుడి ఇంటికి వస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో. 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4 పిల్లలు తండ్రి ఇంటికి వస్తే ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడో, ఆ 4 పిల్లల్లో ఒక్కడు రాకపోయినా ఎంత బాధపడతాడో. నా కూతురు రాలేదేమిటి, ఆ చిన్నోడు రాలేదేమిటి, ఆ పెద్దోడు రాలేదేమిటి, నా కొడుకు రాలేదేమిటి అని చెప్పి తప్పనిసరిగా తండ్రి బాధపడతాడు. ఈరోజు నువ్వు దేవుని సంధికి రాకుండా ఇంట్లో కూర్చొని టీవీ ముందో లేకపోతే సెల్ ఫోన్ ముందో ఆ వర్తమానాన్ని వినడానికి అలవాటు పడిపోయిన నిన్ను చూసి ఖచ్చితంగా దేవుడు బాధపడుతున్నాడు. నా ఇంటికి నువ్వు ఎందుకు రాలా అని చెప్పి ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాడు. దయచేసి ఈ విషయాన్ని మర్చిపోవద్దని, కనీసం వచ్చే ఆదివారం నుండి అయినా దేవుని మందిరానికి వచ్చే ప్రయత్నం చేయమని మనవి చేస్తున్నాను. ఇదేదో బాగుంది, రావాలని ఉంది బ్రదర్, కాకపోతే కొంచెం ఆరోగ్యం బాగాలేదు బ్రదర్. రావాలి ఉంది బ్రదర్, కానీ కొంచెం ఆర్థిక సమస్య బ్రదర్. రావాలని ఉంది బ్రదర్ కానీ అని చెప్పేది నా సాకు చెప్పావంటే అది మంచిది కాదు.